హలో అండి, వెల్కమ్ టు ఓల్వలాస్ హోమ్. సో ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను అనమాట. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలకి. సో హాలిడేస్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అయితే ఎప్పుడు కూడా వన్నెపొడి వెళ్తాను కదా, ఈసారి వన్నెపొడి కాకుండా వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారు, ఇంకా అక్కడికే వచ్చాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా. ఈ హాలిడేస్కి నేను మా చెల్లి కూడా హైదరాబాద్ వెళ్ళడం ఫిక్స్ అయిన తర్వాత టికెట్స్ అవి ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. వెళ్దాము, అవి చూద్దాం, ఇవి చూద్దాం అని చెప్పేసి. అండ్ నేను కూడా ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. మా అత్తయ్య కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు లగేజ్ సర్దుకుంటావు కదా, అప్పటి నుంచి అప్పుడు కూడా వ్లాగ్ తీసుకో, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అది కూడా తీసుకో అన్నీ చెప్పారనమాట. అయితే నేను అవేమీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ రోజు మాకు ట్రైన్ వచ్చేసి 4 hours డిలే అని చూపించింది. అంటే మేము వెళ్ళేది వచ్చేసి సాటర్డే వెళ్తున్నాం అనమాట. ట్రైన్ తునిలో వచ్చేసి ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి వెళ్ళిపోతామని ఒక ఇదిలో ఉంటాం కదా, సడన్గా 4 hours డిలే అనేసరికి కాస్త డిసప్పాయింట్ అయ్యామన్నమాట. తర్వాత 4 hours కదా, మెల్లిగా ఎలాగో వెళ్తాం అనుకున్నాము. అయితే ఈవినింగ్ 6కి రావాల్సింది నైట్ 11కి ఆ టైంకి చూపించింది అనమాట మాకు యాప్ వేసుకుంటే. సర్లే ఇంకా అప్పుడైనా వెళ్తాం కదా అనుకుని 10:30కి మేము స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఇంకా ట్రైన్లో తినడానికి కోసం మా అత్తయ్య గారు వాళ్ళు రొట్టెలు అవి వేశారనమాట. మా బిందు ఇద్దరు టిఫిన్ అది ప్రిపేర్ చేసేసారు మాకు. ఇంకా అది ఎలాగో ట్రైన్ డిలే అయింది కాబట్టి మేము ఇంటి దగ్గర టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. 10:30కి వచ్చామన్నమాట నైట్. వచ్చిన తర్వాత కూడా ఇంకా ట్రైన్ మాకు 4 hours అని చెప్పాము కదా, 4 hours కాదు, 5 hours కాదు, ఇంచుమించు 6 hours కూడా లేట్ అయినట్టుంది. నైట్ 12కి వచ్చింది మరి స్టేషన్కి. ఇంకా స్టేషన్లో మేము అలానే కూర్చుని ఉన్నాము. 12కి మేము తునిలో ఎక్కిన తర్వాత పడుకుందామని చెప్పామన్నమాట మా పర్ణికతో. అప్పటికి లేట్ అయిపోయింది కదా అంటే పిన్ని వచ్చే వరకు కూర్చుందామమ్మా అని చెప్పింది అది. కానీ మా చెల్లి వచ్చేసరికి అది పడుకునిపోయింది అనమాట. మా చెల్లి వచ్చేసి రాజమండ్రిలో ఎక్కింది, అది వచ్చేసి midnight 2 o'clock ఎక్కింది అనమాట ట్రైన్. ఇంకా తర్వాత జర్నీ అయితే అలా సాగుతుంది కదా. నాకేంటంటే ట్రైన్ జర్నీ అంటే కాస్త భయం అనమాట, కాస్త కాదు ఎక్కువగానే భయపడతాను. ఇంకా పడుకోలేదనమాట. మార్నింగ్ 5:30 అవుతుంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ వెలుగు వస్తుంది కదా, మార్నింగ్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసామేమో అని చూస్తే ఆ టైంకి మేము 5:30, 6 అవుతుంది. ఆ టైంకి విజయవాడలో ఉన్నామన్నమాట. ట్రైన్ కనుక కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే ఆ టైంకి మేము అక్కడ రీచ్ అయిపోయి ఉండేవాళ్ళము అనుకున్నాము. తర్వాత ఇంకా అక్కడే బ్రష్ అది కూడా కంప్లీట్ చేసుకుని టిఫిన్ కూడా ఇంకా ట్రైన్లోనే వస్తాయి కదా, అవే తీసుకున్నాం అనమాట. ఇడ్లీ అండ్ వడ తీసుకుని తిన్నాము. 11:30 ఆ టైం వరకు కూడా ఇంకా అప్పర్ బెర్త్ వచ్చింది నాకు, అక్కడే కూర్చున్నాము. అలానే ఎంతసేపు కూర్చుంటాం పైన అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి కూర్చున్నాను అనమాట. కూర్చుని ఈ సైడ్ నుంచి వ్యూ అంతా కూడా చూసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది అది చూస్తూ ఉంటే. అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా మధ్యలో అప్పటికే లేటు రావడం, చాలా లేటు అయినా కూడా మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క 1/2 hour పాటు ట్రైన్ని అలా స్టాప్ చేసేసేవారు. ఎందుకో తెలిసేది కాదనమాట మాకు. చాలా చిరాకు వచ్చేసింది నిజంగా చెప్పాలని. నా లైఫ్లో దీని అంత వర్స్ట్గా ఇంకే జర్నీ కూడా జరగలేదనమాట. అంత చిరాకు వచ్చేసింది. దగ్గరికి వచ్చేసాము, ఇంకా సేపట్లో దిగేస్తాము అనుకున్న ప్రతిసారి కూడా అక్కడక్కడ ఒక అరగంట పాటు అయితే ఆపేసేవారు. దానివల్ల ఇంకా గంట వెనక్కి వెళ్ళేదే కానీ జర్నీ అయితే అవేది కాదు. ఇంకెలాగో పల్లీలు వస్తే పర్ణిక అడిగిందనమాట, అందుకోసం ఇంకా తీసుకున్నాము. ఇంకా అవి తింటూ కాసేపు అయితే టైంపాస్ చేసాము. తర్వాత ఇంకా ఉంటారు కదా జర్నీ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు. ఆవిడ ఏంటంటే వాళ్ళది సికింద్రాబాద్ దగ్గర ఏదో ఊరు చెప్పారనమాట. ఆవిడ నేమ్ కూడా అడగలేదనమాట. ఆవిడ కూడా పాపం అలాగే చాలా అంటే ఇంక ఎక్కిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడమే. కాకపోతే ఆవిడ ఏంటంటే ముందు రోజే స్టార్ట్ అయ్యారంట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కోసం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వాడపల్లి వెళ్ళారు. అక్కడ శనివారం అంతా కూడా గుడిలో ఉండి అదంతా కూడా నడిచి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి మళ్ళీ సాటర్డే నైట్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యారనమాట. ఈ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల సండే దిగాం కదా, చాలా లేట్ అయిపోయిందని చెప్పింది. ఎవ్రీ వీక్ కూడా ఆవిడ ఇక్కడి నుంచి వస్తున్నారంట, వాడపల్లి చెప్పారనమాట నాకు. సో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అంత దూరం నుంచి కూడా వస్తున్నారా అనుకున్నాను. ఇంక ఈ జర్నీలో ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఆపేసేవారు కదా. అక్కడ ఒక చోట అయితే ఎండగా ఉంది, ఇంకొక చోట అయితే చాలా వర్షం పడింది అనమాట. అలా ఎండ వర్షం అలా ఉంటూ ఉండింది. అయితే నేను వస్తున్నట్టు అమ్మ వాళ్ళకి తెలియదు అనమాట. మా చెల్లి వస్తున్నట్టు తెలుసు, కానీ మా తమ్ముడు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తున్నాడు. అయితే వాడి ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది ఏదో చెప్పి రీజన్ వచ్చాడనమాట. ఇంకా జర్నీ అంతా అయిపోయింది. ట్రైన్ నుంచి దిగేశాక బాబాయ్ నాకు దండం అనిపించేసింది అనమాట.
ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. అండ్ మేము వెళ్ళింది వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగేసామన్నమాట. ఈ చర్లపల్లి స్టేషన్ ఈ మధ్య బాగా డెవలప్ చేశారంట, చాలా బాగుంది. నాకైతే అనిపించింది హైటెక్ సిటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది అనమాట. మొత్తానికైతే ఎలాగోలాగా ఇక్కడి వరకు వచ్చేసాము. ఇంక అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు అంటే గట్కేసర్లో ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ దూరం ఏమి కాదు, త్వరగానే వెళ్ళిపోతాము అనుకున్నాము. అయితే అప్పుడు కూడా ఏమైందంటే క్యాబ్ బుక్ చేస్తే అది కూడా రావడానికి చాలా టైం పట్టేసింది, అంటే యాక్సెప్ట్ చేయట్లేదంట. ఇంకా అలా చూసి ఇంకా అవ్వపోయేసరికి మళ్ళీ ఆటోకి బుక్ చేశారనమాట. అప్పుడు ఆటో వస్తే అప్పుడు వెళ్ళాము. ఇలాగ రైల్వే స్టేషన్ లోపలంతా ఒక వీడియో తీసుకుందామని చెప్పి నేను పర్ణిక వెళ్ళాము. ఏంటంటే మళ్ళీ మనం ఎప్పుడో వస్తాం కదా, మెమొరీస్ అన్నీ కూడా ఈ విధంగా వీడియోస్ తీసుకుంటే ఉంటాయని చెప్పి అయితే నేను అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇంటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళకి నేను వస్తున్నానని తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి చెల్లిని వీడియో తీయమంటే తీసింది. చూసారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఎప్పుడేంటంటే ఇక్కడికి రమ్మంటారనమాట, నేను ఇంక ఇక్కడికి రాను దూరం కదా అని చెప్పి వన్నపూడే వెళ్తాము. ఇంకా మేము సడన్గా వెళ్ళేసరికి ఇద్దరు కూడా ఫస్ట్ మా డాడీ చూసారనమాట. మా డాడీ చూసి పెద్దలు వచ్చింది అని, కానీ మా అమ్మ లోపల ఉంది, మా అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా ఆ రోజు సండే అయితే ఇంకా అలా ఇంకా మేము వచ్చాము. తర్వాత లంచ్ చేసి ఫుల్గా పడుకున్నాం అనమాట, నైట్ నిద్ర లేదని చెప్పి. తర్వాత మండే రోజు మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి నైట్ 8:30 అలా అవుతుందన్నమాట. అప్పుడు బయటికి తీసుకువెళ్తానని చెప్పి తీసుకొచ్చాడనమాట. ఎక్కడికంటే ఇది అంబేద్కర్ భవన్ ఉంది కదా, సచివాలయం అంట, అక్కడ తీసుకొచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ వ్యూలో ఆ లైట్స్ అది ఉండి నాకైతే ఒక మినీ తాజ్ మహల్ అనిపించింది అనమాట. సో అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాసేపు అయితే ఎక్కడే ఉన్నామండి, అదంతా చూసుకుంటూ. అండ్ చల్లని గాలి, చెప్పాలంటే మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినట్లేదనమాట. వింటర్లో సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. ఆ రోజు అయితే చాలా చల్లగా చలి కూడా వేసేసేది. ఇంకా అది చూసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. అయితే మేము రావడమే లేట్ కదా, మేము రావడం ఏంటంటే జుడియోకి వెళ్దామని చెప్పి వచ్చాము. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు మా తమ్ముడు లేదు ఇలా వెళ్దాము దగ్గరగానే అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. సో ఇంకా అది చూసేసి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాము. ఇంకా అది కూడా చూసి నిజంగా మా పర్ణిక అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడం ఇది. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈలోగా అక్కడ ఏంటంటే లైటింగ్స్తో బెలూన్స్ ఉన్నాయన్నమాట. అవి ఇంటి దగ్గర చాలా సార్లు కొనుక్కున్నారు, పోగొట్టేశారు కూడా. ఎన్నిసార్లు కొన్నా కూడా మళ్ళీ పిల్లలు చూసారంటే ఆగరు కదా, మళ్ళీ అవి కావాలని అడిగారు అన్నమాట అక్కడ. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా, నేను కొనిచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు అడిగారని చెప్పి వాడైతే కొనిస్తున్నాడు అక్కడ. అయితే ఇంకా ముగ్గురు కూడా అవి తీసుకుని మళ్ళీ కాసేపు వాటితోనే అక్కడే ఉండి ఆడుకున్నారు. ఇంకా లేట్ అయిపోతుంది కదా, చిన్ని వెళ్ళిపోదాము అని చెప్పి నేనంటే సరే స్టార్ట్ అవుతామని చెప్పాడు అనమాట. ఇంకా అలా తిరిగాము.
రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పర్ణిక అందరూ కూడా పడుకున్నారనమాట. మా తమ్ముడేమో క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, అంటే లోపలికి వెళ్ళడానికి ఆ టైంలో అవ్వదు కానీ బయట నుంచి చూపించాడు, అది చూసి మళ్ళీ పడుకున్నారు. తర్వాత ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ అనమాట, అక్కడ కూడా తీసుకొచ్చి చూపించాడు. అది చూసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. తర్వాత తమ్ముడికి ఏ రోజు అయితే ఫ్రీ టైం ఉంటుందో ఆ రోజు వేరే వేరే ప్లేసులకి తీసుకువెళ్తూ ఉన్నాడు. సో అవన్నీ కూడా త్వరలోనే వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మిగతా వ్లాగ్స్ చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.